శివరాత్రి పూజలు చేశారు, ఎవరో అభిషేకాలు చేశారు, మారేడాకులు పెట్టారు, పువ్వులు పెట్టారు. పొద్దున్నే అర్చక స్వామికి ఏదైనా ఇబ్బంది నిద్రాహారాల వల్ల కావచ్చు, లేదు ఇంట్లో ఏదైనా ఇబ్బంది రావచ్చు, ఆ నిర్మాల్యం తొలగించలేదనుకోండి, శివలింగం మీద ఆ మారేడాకులు పువ్వులు అన్నీ అలాగే ఉండిపోయాయి అనుకోండి, మనం పొద్దున్నే దర్శనానికి పెడితే శివుడు కనపట్టక, నిర్మాల్యం తొలగిస్తే కానీ శివుడు కనపట్టక. నిర్మాల్యం అంటే నిన్నటి పూజా ద్రవ్యాలు కదా. మన జీవితం అనేటువంటి శివక్షేత్రంలో నిర్మాల్యం అంటే నిన్నటి జ్ఞాపకాలు తొలగిస్తే కానీ శివుడు. నిన్న ఏం జరిగింది, మొన్న ఏం జరిగింది, 10 ఏళ్ల క్రితం ఏం జరిగింది, వదిలేవయ్యా, ఎందుకు వచ్చిన గొడవ, అది అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని తవ్వుకుని తొక్కపడితే బీపీ వస్తుంది, పరిష్కారం కాదు అది. అప్పుడు ఇలా జరగకుండా ఉంటే నేను గవర్నమెంట్ ఉద్యోగంలో సెటిల్ అయిపోయిన వెంటనే ప్రాణం పోయేదేమో. ఇప్పుడు ఆ లెక్కలన్నీ వేస్తాడు, దానివల్ల గుండెపోటు వస్తుంది. ఇప్పుడు ఎక్కడో అక్కడ సెటిల్ అయ్యావు కదా, ఆ ఉద్యోగంలో సెటిల్ అయిన వాడు అంత క్షేమంగా ఏం లేడు, వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు వచ్చినా ఏడుపుది. ఈ సంబంధం కాకుండా ఆ సంబంధం అయి ఉంటే ఆవిడ ఎక్కడే ఉంది, అక్కడ ఎదురుగా, ఒళ్ళు మండిపోదా, అట్టగాడు ఎట్టు కొట్టదు, చేసుకున్న అమ్మాయిని అలా మాట్లాడుతున్నావు, ఆ సంబంధం ఈ సంబంధం అని. ఆవిడ కూడా అదే మాట అంటే, నాకు వచ్చిన 3వ పెళ్లి కొడుకంటే ఈ 36వ వాడు ఏమవుతాడు ఇక్కడ. ఇవే మనం చేసే పనులన్నీ, పెంట పనులు అంటే ఇవే, తగాదాలంటే ఇవే. అదేదో బాగుండేది, ఇదేదో బాగుండేది. ఆ గతమంతా తవ్వుకోవడమే విష్ణుమూర్తి చేసిన పిచ్చి పని. పైకి భవిష్యత్తు గురించి భయపడడం ఉందే, అది బ్రహ్మదేవుడు చేసిన పిచ్చి పని. ఈ రెండిటి వల్ల శివుడు దొరకడు. నిన్నటి పూజా ద్రవ్యాలు తొలగిస్తే కానీ శివలింగం కనపడనట్టే, నిన్నటి జ్ఞాపకాలన్నీ తొలగించుకుంటే కానీ ఆత్మజ్ఞానం కలగదు మనకి. అది శివరాత్రి కథ రహస్యం. అందుకే సుదివ్య దేహాయ దిగంబరాయ, అది దివ్యమైన దేహం, అది దిక్కులన్నీ వ్యాపించినటువంటి దేహం. అది కనపడాలంటే ఏ క్షణంలో ఉన్నావో ఆ క్షణం గురించి ఆలోచించు. ఈ క్షణం దానికి ఇంకో అర్థం అండి. ఈ క్షణం అంటే చూపు, ఈ క్షణం అంటే దిస్ మూమెంట్ అని ఒక అర్థం. మళ్ళీ ఈ క్షణం అంటే చూపు, నీ చూపు దిస్ మూమెంట్, ఈ క్షణం మీద ఉండాలి. ఆ క్షణం ప్రతిక్షణం మనకి శివరక్షణమే. యక్షస్వరూపాయ జటాధరాయ, శివుడు ఎందుకు జటలు ధరించి ఉంటాడు, నిత్యము తపస్సులో ఉంటాడు. శివుడికి 2 భంగిమలు, ఉంటే లింగరూపం లేదా తపోరూపం. అంతేగాని శివుడు హీరో చిరంజీవిలాగా కాలు ముందుకెట్టి నడుమిచ్చి చేసి నిలబడ్డం, ఈ మధ్య వేస్తున్నారు పోస్టర్లు, సినిమా యాక్టర్ని చేశారు శివుడు కూడా. ఇలా నిలబడడం అలా నిలబడడం ఇవన్నీ ఉండవు ఆయనకి. ఉంటే శివలింగ రూపం, మానవ రూపంలో కరచరణాలతో ఉంటే 2 రూపాలు. ఒకటి నటరాజస్వామి నాట్యం చేస్తాడు, లేదా తపోభంగిమలో ఉంటాడు. అంతకుమించి శివుడు క్యాలెండర్ ఉంది అంటే వేసినవాడు ఓవర్ యాక్షన్. అది శివుడు అలా ఉండడు. నిత్యము తపస్సులో ఉండడం కారణంగా జుట్టుకు నూనె రాసుకోడు, అందుకే జటాధరాయ. ఆ జడలు కట్టేసి ఉంటుంది, ఆయన పట్టించుకోడు వాటిని. మన పిల్లలు కూడా, యువకులు చాలామంది యువతులు ఈ మధ్య నూనె రాయట్లా, వాళ్ళంతా శివస్వరూపాలుగా మనం భావించాలి. వారిని ఏమి అనద్దు మీరు, ఏమన్నా అంటే అది ఆ నూనె మనకి రాస్తాడు ఆమోదం. ఎందుకు వచ్చింది, ఆయన శివుణ్ణి చూసిన పుణ్యవరా అంటే అయిపోయాయి. వారు తపస్సు చేయడం వల్ల నూనె రాసుకోలేదు, వీరు మన తపస్సు కోసం మన పాపం వల్ల వాళ్ళు నూనె రాసుకోవట్లేదు. ఏం చేస్తాం, భరించడమే. జటాధరాయ అంటే తపోభంగిమలో ఉన్నప్పుడు, తపస్సులో ఉన్నప్పుడు ఈ అలంకరణలన్నీ పట్టించుకుంటే నీకు తపస్సు సాగదు. నిరంతరం మనం జపం చేయాలి అంటే ఈ భౌతిక వ్యామోహాలు తగ్గించుకోవాలి. అందుకే జటాధరాయ. పినాకహస్తాయ సనాతనాయ, శివుడి చేతిలో ఉండేటువంటి ధనుస్సుని పినాకం అంటారు. అంతేకాదు ధనుర్విద్యకు ఆద్యుడు శివుడు. పరశురాముడికి ధనుర్విద్య నేర్పాడని, విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడికి ధనుర్విద్య నేర్పింది శివుడు. ఆ పరశురాముడే తర్వాత భీష్ముడు మొదలైన వాళ్ళందరికీ నేర్పాడు. అంటే ధనుర్విద్యకే కాదు, సంగీత విద్యకు ఆద్యుడు శివుడు. సంగీతాన్ని గురించిన ప్రసిద్ధమైన శ్లోకం ఉంటుంది, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పణికి, అంతవరకు చెబుతారు. తర్వాత చెప్పరు చాలామంది. సయేవ శంకరో వేత్తి నారదో వేత్తివా నవ, అది 2వ భాగం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణికి, సయేవ శంకరో వేత్తి నారదో వేత్తివా నవ. శిశువుకి తెలుసు సంగీతం తలలోపుతుందని శిశువు అంటారు, పశువు తలోపుతుంది, అలాగే పాము తలోపుతుంది. కానీ నిజానికి ఈ 3 కైలాసానికి సంబంధించినవి. శిశువు అంటే కుమారస్వామి, పశువు అంటే నందీశ్వరుడు, పాము అంటే శివుడి మెడలో నాగరాజు. వేత్తి గానరసం ఫణికి. అందుకే సంగీతం గురించిన సర్వపరిజ్ఞానం, సర్వజ్ఞుడు ఎవరంటే శివుడు ఒక్కడే. సయేవ శంకరో వేత్తి నారదో వేత్తివా నవ. నారదుడికి తెలుసో తెలియదో అనుమానం అన్నారు. నారదుడికి అనుమానం అంటే ఇక మనకి ఏ పాట తెలుసో అంగీకరించాలి. నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్నే, బి గ్రేడ్ ఆర్టిస్ట్, నారదుడికే తెలియదని చెబుతున్నారు సంగీతం, నీకు ఏ పాట తెలుసో ఆలోచించు. ఇదే ప్రశ్న నేను అవధానం చేస్తుంటే ఓ చోట వచ్చింది. శివుడికే సర్వజ్ఞుడు, సంగీతం అంతా శంకరుడికే తెలుసును అంటే బాలమురళీకృష్ణ గారికి కూడా బాగా తెలుసు కదండి అన్నారు. నేను వెంటనే చమత్కారంగా చెప్పాను, ఆయన పుట్టిన ఊరు శంకరమయ్య, అందుకని తెలుసునని చెప్పి. ఆయన పుట్టిన ఊరు కోనసీమలో శంకరగుప్తం.
అంటే ఈ సంగీత నిధిని శంకరుడు గుప్తంగా అక్కడ దాచాడు, అక్కడ పుట్టాడు కాబట్టి ఆ మహానుభావుడికి తెలిసింది, అనుమానం వెళ్ళా. ఆయన ఊరే శంకర గుప్తం, అది మనకు స్ఫురించాలి కదా, సమయస్ఫూర్తి అంటే అర్థం అది. ఆయన పుట్టిన ఊరు కోనసీమలో శంకరగుప్తం, ఇప్పటికీ అమలాపురం దగ్గర ఉంది ఆ ఊరు. ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటాడు శంకరగుప్తం మా ఊరని. ఆ పేరు చూడండి ఎంత, శంకరుడు గుప్తంగా ఏదో దాచాడు. ఏం దాచాడు? సంగీతం దాచాడు. అది ఈయన అందుకున్నాడు అక్కడ, అక్కడ పుట్టాడు కాబట్టి. అందుకని ఆయనకు తోచిందయ్యా అన్నం. అవధానాల్లో చమత్కారాలు అలా ఉంటాయి. అవధానాల పుస్తకంలో ఇలాంటివే ఉన్నాయి మొత్తం అన్ని, రకరకాలుగా అవధానాల్లో చెప్పినవన్నీ. అంచేత సంగీతానికి ఆద్యుడు శివుడు, ధనుర్విద్యకు ఆద్యుడు శివుడు, అక్షరాభ్యాసానికి ఆద్యుడు శివుడు. శివప్రసాదం వల్లనే కవిత్వం వస్తుంది. సరస్వతీదేవి నిలబడుతుంది, ఇవ్వదు. కవిత్వం ఇవ్వదు సరస్వతి, నిలబడుతుంది. ఇచ్చేది శివుడే. మల్ల విద్యకు ఆద్యుడు శివుడు, అనేక విద్యలకు ఆద్యుడు శివుడు. అందుకే మనం అక్షరాభ్యాసంలో విష్ణువు పేరు రాయం, ఇంద్రుడి పేరు రాయం, ఏ దేవుడి పేరు రాయం, ఓం నమః శివాయ. అది బీజాక్షరాలతో సహా రాస్తే, యథావిధిగా రాస్తే పిల్లల తప్పు బలికితే ఇబ్బంది కాబట్టి మన వాళ్ళు ఇంకో విధానం కనిపెట్టారు. మఖ శివాయక అని యా తర్వాత కూడా విసర్గన పెడతారు, సీక్ కూడా దీర్ఘం పెట్టేస్తారు, నమః అన్న చోట నామః అని రాసేస్తారు. ఎందుకంటే కొన్ని అక్షరాల తేడా రాస్తే అవి బీజాక్షరాల ఉచ్చారణ దెబ్బతినకుండా ఉంటుంది. అవి బీజాక్షరాలుగా పలకూడదు, పసిపిల్లాడు పలకూడదు, వాడికి ఉపనయనం కావాలి, కొన్ని సంస్కారాలు కావాలి, అందుకోసం అలా చేస్తారు. తర్వాత చెప్పాలి, చెప్పకపోతే వాడు శివాయ అని యాపక్కన విసర్గలు పెడతారు, తప్పు అవుతుంది. తర్వాత శివాయ చతుర్థి విభక్తి, నమః దగ్గర విసర్గలు ఉంటాయి కానీ శివాయకు ఉండవు. కానీ ఇందులో కూడా జాగ్రత్త తీసుకున్నారు మనవాళ్ళు. లౌకికం వేరు, మరి వైదికం వేరు కదా. అందుకని యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ, ధనుర్విద్యగాజ్యుడు కాబట్టి సనాతనాయ, అంతకు మించినటువంటి సనాతనుడైన భగవంతుడే లేడు. పినాకహస్తాయ సనాతనాయ దివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమఃశివాయ. దివ్యమైన దేహాన్ని ధరించడం, దిక్కులన్నీ ఆక్రమించడం అంటే సరిగ్గా శివరాత్రి కథ. శివరాత్రి కథలో విషయాన్ని గమనించండి మీరు. విష్ణువు బ్రహ్మ ఇద్దరు ఎదురయ్యారు. నేను ముందంటే నేను ముందని దెబ్బలాడుకున్నారు. ఎందుకంటే శరీర వ్యామోహం కలిగింది, అంతకంటే. లేకపోతే నేనేమిటి, విష్ణువుకి నేనేమిటండి, విశ్వమంతా వ్యాపించిన వాడు విష్ణువు అని చెబుతున్నారు. మళ్ళీ చతుర్ముఖాలు కలిగిన వాడు నేను అనుకోవడం ఏమిటి, అదో అజ్ఞానం. లేకపోతే చతుర్భుజాలు కలిగిన వాడు నేను అంటే, నేను అనే భావన వచ్చేసరికి బ్రహ్మాండం అంతా వ్యాపించిన విష్ణువు చతుర్భుజుడైపోయాడు, పరిమితం అయిపోయాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు చెబుతాడు 1000 పడగల్లో, యాచన అనే దీనావస్థ వచ్చేసరికి త్రివిక్రముడు వామనుడు అయ్యాడంటాడు ఆయన. వామనావతారం ఎందుకు ధరించాడు? అంతవాడు ఇంతవాడు. యాచన అడుక్కోవడం అంటే అంతేనయ్యా, మనం తగ్గించుకుంటే కానీ అడుక్కోలేవయ్యా అని 1000 పడగల్లో రాస్తాడు మహానుభావుడు ఒకడే. యాచన ఎంత దీనము అంటే, ఆ అవస్థ వచ్చేసరికి మహావిష్ణువు లాంటి వాడు వామనుడు అయిపోయాడు రా, జీవితంలో ఆ అవస్థ రాకుండా చూసుకో, డబ్బు పొదుపు చేసుకొని ఆయన అని చెప్పాడు. అంత వస్తే విష్ణువైనా వామనుడు కాక తప్పదు. ఎందుకంటే ఈయన ముందే త్రివిక్రముడుగా వస్తే బలి ఏమిస్తాడు, నువ్వే ఇంతలా ఉన్నావు అంటాడు. అందుకని అడుక్కోవలసి వస్తే ఆ బాధ తప్పదు. అలాగా శివుడు కూడా అలా అవుతాడు. అందుకని విష్ణుమూర్తి అంతటి వాడికి నేను అనే అహంకారం వచ్చేసింది. అందుకని ఆయన చతుర్భుజుడుగానే ఉన్న అదే అనుకుంటున్నాడు ఆయన. లేదా అంతా వ్యాపించింది ఆయనే కదా. బ్రహ్మ అంతగానే చతుర్ముఖాలతో ఉండి నేనే అనుకుంటున్నాడు. ఈ ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటే దెబ్బలాట ఎంతకే తెమలకపోతే మధ్యలోంచి ఆవిర్భవించాడు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమఃశివాయ. అప్పుడు వీళ్ళిద్దరికీ జ్ఞానం రావాలి. మన ఇద్దరం దెబ్బలాడుకుంటుంటే మధ్యలో 12 గంటలకి లింగోద్భవ కాలంలో లింగం ఆవిర్భవించింది అంటే ఇదే మన మించింది కదా అని తెలియాలిగా, దాన్ని చూడాలిగా. దివ్య దేహము అంటే అర్థం అదే కదా, దిగంబరాయ దిక్కులన్నీ వ్యాపించిందంటే అర్థం అదే కదా. ఈ అజ్ఞానులు ఇద్దరూ చూడడం మానేసి ఏం చేశారు, ఎదురుగా ఉన్న శివుణ్ణి నమస్కరించడం, తెలుసుకోవడం, అహంకారం పోగొట్టుకోవడం మానేసి బ్రహ్మ ఆకాశం హంస రూపంలో ఆకాశంలోకి వెళ్ళాడు. పైన దీని అంతు ఎక్కడుందో కనుక్కుందాం, అక్కడ మందార పువ్వో మల్లె పువ్వో పెడదామని పూల మార్కెట్కి వెళ్ళాడు. ఈయన బుద్ధి అలా ఉంది అక్కడ. ఎందుకంటే అహంకారం ఉన్నప్పుడు అలాగే ఉంటుంది. విష్ణుమూర్తి అయినా పోనీ జ్ఞానంతో వ్యవహరించాడా, ఆయన అంతు కనుక్కుంటే నేను మూలమేమిటో కనుక్కుంటా అని. భూమిని తవ్వాలంటే కోరలున్న ఆకారం కావాలి కాబట్టి ఈయన కర్మ కాలిపోయి వరాహ రూపం ధరించాడు. ఈయన విష్ణువు వరాహం అయ్యాడు, అంతే. లెక్క ఆలోచనలు మారితే మన బతుకులు ఇలాగే అవుతాయి. విష్ణుమూర్తి వరాహం అవుతాడు. అవి మరి తవ్వాలంటే అంతే కదా, తవ్వుకుంటూ కిందకి వెళ్ళాడు. ఎంత కిందకి వెళ్ళినా ఏం దొరకలేదు, ఆయనకి పైకి వెళ్ళినా ఏం దొరకలేదు. ఇప్పుడు ఆలోచించండి, శివుడు ఎప్పుడు దొరుకుతాడు? కిందకి తవ్వుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు, పైకి ఎగురుకుంటూ వెళ్ళిన విష్ణుమూర్తికి దొరకలేదు. ఇద్దరూ ఈ పనులు మానేసి ఎదురుగా ఉన్న శివలింగానికి నమస్కరిస్తే దొరుకుండేవాడు ఖచ్చితంగా. అంటే మనం కూడా జీవితంలో ఆలోచించాలి. కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తవ్వుకుంటూ ఉండడం అస్తమానం. 10 ఏళ్ల క్రితం ఎంత బాధపడ్డా, నిన్ను ఇప్పుడు ఎవడడిగాడమ్మా ఆ విషయాలని, ఎందుకు ఏడుస్తున్నావు శివరాత్రి పూట? నిన్నటివి మొన్నటివి కాదండి, 25 ఏళ్ల క్రితం నాటివి కూడా తవ్వుకోవడమే.
ఎవడు తవ్వుకోమన్నాడు? ఎవరైనా అడిగా అవసరమా? పోనీ అవసరమే నీ జీవిత చరిత్ర రావే అంటే రాద్దాం, అదేం లేదు కదా. అలాగే కొంతమంది ఊహలు, ఇప్పుడు ఎలా ఉన్నావు, 2 ఏళ్ళు పోయాక ధరలు ఎలా ఉంటావు, 2 ఏళ్ళు పోయాక నువ్వు ఉండవమ్మా, నీకు ఎందుకు గొడవ? ధరలు ఎలా ఉంటే నీకే, నువ్వు ఉండవుగా. అది మళ్ళీ భయం, నేను ఉండకపోవడం ఏమిటి, ఉంటా, నువ్వు నీ ఇష్టమేనా? పైకి ఎగురుకుంటూ వెళ్ళడము అంటే భవిష్యత్తు గురించి భయపడుతూ ఉండడం, కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలు తెచ్చుకుంటూ ఉండడం, తవ్వుకుంటూ ఉండడం. ఈ రెండింటి వల్ల శివుడు దొరకడు. అదే శంకరాచార్య స్వామి చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనగా త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం శోకం భావేన పూజయే.